అంత గొప్ప దూతలు కూడా వచ్చి నీకు పరిచారం చేయటం ఏంటి తల్లి? నీకు చుట్టూ ఉండటం ఏందమ్మా? నువ్వు బయలుదేరితే, నీ బైక్ బయలుదేరితే నీ చుట్టూ నీ కనపడకుండా దూతలు బయలుదేరటం ఏంటి? నువ్వు కాలినడకని రోడ్డు మీద పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకుని అట్ట కదలంగానే నీ చుట్టూ దూతల ప్రాకారం ఏంటి? మరి ఆ ప్రాకారం లేకపోతే ఎప్పుడు అవుట్ నువ్వు. ఎందుకంటే నువ్వు దేవుడి కొడుకువి, కూతురివి అయినందున, కుమార్తెవి, కుమారుడు అయినందున నీకు ఆధిక్యత ఎంత లభించిందో ప్రమాదం కూడా అంతే వచ్చింది. ప్రమాదం ఏంటంటే శత్రువుకి ఈర్ష్య కలిగింది నీ మీద. బాబా ఉచితంగా కొట్టేశారు కదరా. కేవలం విశ్వసించుట ద్వారా ఏకదం సింహాసనాన్ని కొట్టేశారు కదరా. ఆయన కొడుకు కూతురై ఆధిక్యతను కొట్టేశారు కదరా. మిమ్మల్ని జారనిస్తాను అక్కడికి పొరపాటును కూడా అని మనల్ని ఎనీ టైం దెబ్బ కొట్టడానికి, ప్రాణమైన తీయడానికి శత్రువు నిరంతరం ఆవరించినందుననే దూతల కాపుదల మనకి ఏర్పరిచాడు దేవుడు.